నమస్తే. నోవెల్ కాన్సెప్ట్కి స్వాగతం. నేను మీ అరణి పాకలపాటి. అమ్మ బంగారు కళ వింటున్నాం కదా. అభినవ్ భార్యలో కొంచెం స్పందన మొదలవుతుంది. అరవింద స్కూల్ అభివృద్ధికి చారిటీ షో నిర్వహిస్తారు. ఆ షోలో స్ఫూర్తి ప్రార్థనా గీతం పాడుతుంది. తన ప్రతిభను గుర్తించి సంగీతం నేర్పించడం మొదలు పెడతారు. ఈలోగా అరవింద మామగారు చనిపోవడం, ఆయనను అంతిమంగా చూడ్డానికి అరవింద వెళ్తూ స్ఫూర్తి తన మనవరాలు కనుక కడసారిగానైనా ఆఖరి దండం పెట్టించడానికి తీసుకువెళ్తుంది. తిరిగి వచ్చాక స్ఫూర్తికి వాళ్ళు ఎవరు, ఏమవుతారు, ఎందువలన వాళ్లకు దూరంగా ఉన్నది అన్నీ వివరంగా చెప్తుంది. ఇంతవరకు విన్నాం కదా. ఇక కథలోకి వెళ్తే స్కూల్ పని జోరుగా సాగుతుంది. సమీర ఆల్రెడీ ఢిల్లీ, ముంబైల్లో ఉన్న స్కూల్స్ చూసి వచ్చింది కనుక పిల్లలకు స్కూల్ ప్రిన్సెస్ ఎలా ఉండాలో ప్లాన్ తయారవుతున్నప్పటి నుంచి దగ్గరుండి చూసుకుంటుంది. ఆ అమ్మాయి శ్రద్ధకు జోహార్లు పలకాలనిపిస్తుంది. చిన్నతనంలో పేదరికం, కష్టాలు చూసిన వారు పెద్దయ్యాక ఆ పేదరికం నుంచి బయటపడడానికి, తమ తీరని కోరికలు తీర్చుకునేందుకు ధనార్జనలో మునిగిపోతారు. సమీర లాంటి వ్యక్తులు అసలు ఉంటారనుకోవడానికి కూడా అవకాశం లేదు. దుర్బిని పెట్టి వెతికితే ఎవరైనా ఒకరు దొరుకుతారేమో. జ్యోతి మీకోసం ఎవరో వచ్చారంటే చూడ్డానికి బయటికి వచ్చిన అరవిందకు సుమారు 40 సంవత్సరాల స్త్రీ గుమ్మంలో దర్శనమిచ్చింది. ఆమెను లోపలికి ఆహ్వానించి పరిశీలనగా చూసింది. ఎక్కడో చూసినట్లుగా ఉంది. చూడచక్కని మనిషి. అందానికి నిర్వచనం చెప్పాలంటే ఆమెను వర్ణించవచ్చు. సంపెంగలాంటి ముక్కు, గులాబీ రేకుల్లాంటి చెక్కిళ్ళు, ఇలా కవులు వర్ణించిన వర్ణనలు ఆవిడకు చక్కగా సరిపోతాయి. నా పేరు సుధామయి, నేను వినీల్ తల్లిని అంటూ తనను తాను పరిచయం చేసుకుంది. ఇంకా ఎక్కువ మంది లేరు కాబట్టి స్కూల్లో ఉన్న ప్రతి పిల్లవాడు అరవిందకు తెలుసు. వినీల్కు స్పాస్టిక్ క్వాడ్రిప్లేజియా, ఇది మెదడుకు బాగా డ్యామేజ్ అయినప్పుడు ఇటువంటి స్థితి కలుగుతుంది. అవయవాల్లో విపరీతమైన స్టిఫ్నెస్, వాలిపోయిన మెడ, నడక కూడా కష్టమే. మాటల్లో స్పష్టత ఉండదు. స్కూల్ నడుపుతున్నప్పుడు స్టూడెంట్స్ తాలూకు తల్లిదండ్రులు స్కూల్ ప్రిన్సిపల్ను కానీ మేనేజ్మెంట్ను కానీ కలవడానికి వచ్చారంటే స్కూలు పట్ల వాళ్లకు నమ్మకం కోల్పోయినా, సంతృప్తి లేకపోయినా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తారు. ఈవిడ ఏ కారణంతో వచ్చారో తెలుసుకోవాలి. మీతో వివరంగా మాట్లాడాలి. నా కోసం కాస్త సమయం వెచ్చించగలరా అని అడిగింది. తప్పకుండా, మీకేం కావాలో నిర్మోహమాటంగా అడగండి. నేను మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అంది అరవింద. అయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారనుకుంటాను. నేను మీ మీద అభియోగంతో రాలేదు. మీ స్కూలు, మీరు తీసుకుంటున్న శ్రద్ధ నాకు చాలా బాగా నచ్చాయి. నేను కూడా ఇతోధికంగా మీకు సాయపడదామని వచ్చాను. నేను కూడా మీలాగా సింగిల్ పేరెంట్ను. మీకు సమయం ఉంటే నా కథ వినిపిస్తాను. తప్పకుండా వింటాను, చెప్పండి. కలవారింట కష్టాలంటే ఏమిటో తెలియకుండా పుట్టి పెరిగాను. జీవితం అంటే కార్లు, బంగ్లాలు, స్నేహితులు, పార్టీలు, ఇదే నా ప్రపంచం. పేదరికం, తిండి లేకుండా ప్రజ ఉంటారని నాకు తెలియని వాతావరణంలో పెరిగాను. ఎందుకంటే మా ఇంట్లో పనివాళ్లకు కూడా మంచి జీతాలు, మంచి భోజనాలు దొరికేవి. కాలేజీలో చదువుకున్నాను, కానీ నాకు పేద ఫ్రెండ్స్ ఉండేవారు కాదు. పెళ్ళి కూడా అలాగే జరిగింది. కలవారింటి కోడల్ని అయ్యాను. నా పెళ్ళి కూడా ఒక బిజినెస్. ఇద్దరు మనుషుల మనసుల కలయిక కోసం కాక, ఇద్దరు బిజినెస్ టైకూన్ల మధ్య వాళ్ళ బిజినెస్ అభివృద్ధి కోసం మా పెళ్ళి ఒక సాధనంగా మార్చబడింది. నా తండ్రి ఇచ్చిన కట్నంతో మా మామగారు, భర్త వాళ్ళ బిజినెస్ పొడిగించారు. వాళ్ళ పరపతితో మా నాన్న మరో మెట్టు పైకెక్కడానికి తాపత్రయపడ్డారు. నేను పుట్టినప్పటి నుంచి ఇలాంటివన్నీ చూస్తున్నాను కాబట్టి ఇందులో నాకు కూడా కొత్త ఏమీ అనిపించలేదు. పెళ్ళంటే షాపింగ్, నగలు, బట్టలు, పార్టీలు, ఇవే. నాకు నా భర్తకు మధ్య కూడా అనుబంధం ఉందని నేను అనుకోను. పెళ్ళైన కొత్తలో దాంపత్య సుఖం అనుభవించామేమో కానీ ఆ తర్వాత అన్నీ యాంత్రికమే. ఇందులో మనసు, మమత అన్న వాటికి తావులేదు. ఎంతసేపు ఇంట్లో మగవాడు ధన సంపాదన కోసం పరుగులు, ఆడవాళ్ళు నగలు, చీరలు, కిట్టి పార్టీలు, ఇదే ప్రపంచం. మాతృత్వం ప్రకృతి సహజం. భార్యాభర్తల కలయిక అందుకే నిర్దేశించబడింది. పిల్లల్ని కనడం కూడా ఎందుకంటే కొంతమంది తమ వంశాన్ని ముందుకు నడిపించడానికి అనుకుంటే మా ఫ్యామిలీస్లో బిజినెస్కు వారసుడు కావాలి. తల్లి పిల్లల అనుబంధం కూడా తక్కువే. చాలా మట్టుకు పిల్లలు ఆయాల చేతిలో పెరుగుతారు. అమ్మలు లాలించడం కూడా తక్కువ.
తండ్రికి అసలు టైమే ఉండదు. ప్రతి క్షణం రూపాయలు అనుకుంటారు. భార్య పిల్లలు ఒక స్టేటస్ సింబల్. అందమైన భార్యను ఇంకా అందంగా అలంకరించి ఇది నా ప్రాపర్టీ, మీరందరూ చూడండహో అంటూ చూపించుకుంటారు. పిల్లలు కూడా అంతే. కొన్ని ఫ్యామిలీస్లో పిల్లలు ఎంత పెద్దవాళ్ళయ్యారో, ఏ క్లాస్లో ఉన్నారో కూడా తెలియదు. ఇవన్నీ పై వాళ్లకు తెలియవు. నేను మొదటిసారి గర్భవతిని అయ్యాను. అందరి ఇళ్లల్లోనూ జరిగినట్లే వంశాంకురాన్ని ఆహ్వానించడానికి సన్నాహాలు రెండు వైపులా మొదలయ్యాయి. డాక్టర్ల చెకప్లు, సీమంతం వేడుకలు అన్నీ గ్రాండ్గా జరిగాయి. ఇచ్చిపుచ్చుకోవడాలు మామూలే. నాలో అప్పటిదాకా లేని మార్పు, ఏదో సంఘర్షణ. అదేమిటో నేను అర్థం చేసుకోలేకపోయాను. మాతృత్వంతో వచ్చే మార్పులేమో అనిపించింది. అమ్మను అడిగాను, నీకు కూడా ఇలాగే ఉండేదా అని. నాకు తెలీదు అంది. నెలలు నిండాయి. ఆడపిల్ల పుట్టింది. ముందుగా ప్రతి ఇంట ఎందుకో మగపిల్లవాడినే కోరుకుంటారు. ఆడపిల్లను ఎందుకు కోరుకోరో నాకు అర్థం కాదు. గులాబీ రంగులో పాప చాలా ముద్దుగా ఉంది. ముద్దుగా అందంగా ఉన్న పాపను చూసి అందరూ ముచ్చటపడ్డారు. మగపిల్లవాడు పుట్టలేదన్న విషయం మరుగున పడిపోయింది. పాప పుట్టాక నాలో వచ్చిన మార్పు మాతృత్వం. ఈ పాప నా సొంతం, నా ప్రతిరూపం అనిపించింది. అందుకే అందరి పిల్లల్లా ఆయా మీద వదిలిపెట్టకుండా నా పాపను నేను పెంచాను. ఆ భావం నాలో ఎలా కలిగిందో నాకు తెలియదు. ఎప్పుడైనా తీరిక ఉన్నప్పుడు పాపను ముద్దు చేసేవారు నా భర్త. కానీ అది చాలా తక్కువ. పాప పెరిగి పెద్దదవుతుంది. ముద్దులు మూటగట్టే పాప అందరి మనసులు చూరగొంది. మా అత్తగారికి మాత్రం ఆడపిల్లలంటే మక్కువే. ఆవిడకు ఆడపిల్లలు లేకపోవడం మూలాన అయి ఉండవచ్చు. జీవిత గమనం ఇలాగే జరిగి ఉంటే చెప్పడానికేముంది. హ్యాపీ ఫ్యామిలీ ది ఎండ్ అయి ఉండేది. రెండోసారి గర్భవతిని అయ్యాను. వంశాంకురం కోసం ఆశలు, మళ్ళీ యత్నాలు. డెలివరీ అయ్యింది. బాబు పుట్టాడు. డాక్టర్ వచ్చి చెప్పింది బాబు బలహీనంగా ఉన్నాడని, ఇంక్యుబేటర్లో పెట్టామని. డాక్టర్లు వాడి ఒంటిలో రకరకాల సూదులు గుచ్చారు. అంత చిన్న శరీరంలో ఆ సూదులు గుచ్చితే వాడి బాధ ఎలా ఉంటుందో అని తలుచుకుంటే భయం వేసింది. వాడి స్కాల్ఫ్లో కూడా సూదులు గుచ్చారు. అలాంటి నరకం ఏ పిల్లవాడికి, ఏ తల్లిదండ్రులకు వద్దని అనిపించింది. వినీల్ను 1 నెల రోజులు ఇంక్యుబేటర్లో పెట్టారు. డాక్టర్లు వచ్చి చెప్పారు బాబుకు సెరిబ్రల్ పాల్సీ అని. మగపిల్లవాడు పుట్టిన ఆనందం అందరిలోనూ అరించుకుపోయింది. డాక్టర్ చెప్పగా తెలిసింది వాడు అందరి పిల్లల్లా నడవలేడు, మాట్లాడలేడు, జీవితం అంతా చక్రాల కుర్చీలో గడపాలి అని. కానీ వైద్య రంగంలో జరిగిన రీసెర్చ్ మూలంగా ఇది పూర్తిగా క్యూర్ అవ్వకపోయినా పిల్లవాడిలో కొంత ఇంప్రూవ్మెంట్ తేవచ్చని. నెల రోజుల తర్వాత బాబును ఇంటికి తీసుకువచ్చాం. కానీ ఎవరి ముఖంలోనూ ఆనందం లేదు. బాధపడ్డా తల్లిగా నాకు తప్పదు కదా. తల్లికి తన పిల్లలందరూ సమానమే. అన్నీ బాగున్న పిల్లవాడిని ఒకలాగా, లోపం ఉన్నవాడిని ఇంకొకలాగా చూడలేదు. నిజం చెప్పాలంటే ఇలాంటి పిల్లవాడి మీదే ప్రేమ ఎక్కువ ఉంటుందేమో. ఎవ్వరూ వాడిని చూడ్డానికి వచ్చేవారు కాదు. నా భర్త వివరంగా బాబుకు ఉన్న లోపం తెలిసి, వాడు ఎప్పటికీ బాగుపడడన్న సంగతి తెలిసి ఆయన వాడిని తన దృష్టిలో పనికిరాని వస్తువులా జమకట్టారు. వినీల్ పాలు కూడా సరిగ్గా తాగలేకపోయాడు. చెంచాతో మెల్లగా పోస్తే సగం పాలు బయటికి వచ్చేసేవి. వాలిపోయిన మెడతో విచిత్రంగా కనబడుతున్న పిల్లవాడు అందరి దృష్టిలో నవ్వుల పాలవడం నాకు ఇష్టం లేక వాడి అన్ని పనులు నేనే చేశాను. పాపకు అవసరం లేకపోయినా ఆయాల చేతిలో వదలకూడదని నేనే అపురూపంగా పెంచాను. ఇప్పుడు వినీల్ను అవహేళనకు లోన్ చేయడం ఇష్టం లేక నేనే పెంచాను. రోజు రోజుకు ఇంట్లో వాళ్లకు వాడు అక్కర్లేని వస్తువుగా అనిపించసాగాడు. అవును మరి, అన్నీ సరిగ్గా ఉంటే నా కొడుకు, నా మనవడు అంటూ నలుగురికి చూపించుకోవచ్చు. కానీ ఇప్పుడు వీడిని అందరిలోకి తీసుకువెళ్ళి ఏమని చూపిస్తారు? ఎవరైనా అందమైన వస్తువులను మాత్రమే ప్రదర్శనకు పెడతారు. అవే ఆమోదయోగ్యం కూడాను. అందంగా లేని వస్తువులను లోపల దాచేయడమో లేకపోతే బయట పారేయడమో చేస్తారు. అందరినీ చూసి నా కూతురు కూడా తమ్ముడు పనికిరానివాడు అనుకుంది. వాడిని అంటిపెట్టుకొని ఉంటున్నానని నాకు దూరమయ్యింది. సెకండ్ చైల్డ్ వచ్చాక తమ ఇంపార్టెన్స్ తగ్గిందని మొదటి బిడ్డ భావించడం సహజం. దాంట్లోంచే ఈర్ష్య కూడా పుట్టుకు వస్తుంది.
కొంచెం డబ్బు ఇచ్చి వాటిని ఎవరికైనా ఇచ్చేద్దామనుకున్నారు. లేకపోతే ఇలాంటి వాళ్ళను పర్మనెంట్గా చూసే ఇన్స్టిట్యూట్లు ఉంటే దానికి డొనేషన్ పేరిట కొంత డబ్బు ఇచ్చి వాటిని అందులో ఉంచుదామన్న సలహాలు కూడా చెప్పారు. కానీ నేను దేనికి ఒప్పుకోలేదు. ఎలా ఉన్నా నా బిడ్డ నాకు కావాలి. సృష్టిలో భగవంతుడి తర్వాత తల్లే అంటారు కదా, దేవుడు తన బదులుగా తల్లిని పంపాడంటారు. మనందరం దేవుడి సంతానం. మనలో చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు. దేవుడు చెడ్డవాళ్ళను వద్దనుకోవడం లేదు కదా. రోజులు గడుస్తున్న కొద్దీ వాడి మీద పెట్టే డబ్బు నిరర్ధకం అనిపించడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాడు బ్రతికి బట్ట కడతాడా, లేదా ఒకవేళ బట్ట కట్టినా వాడి మూలంగా ఇంట్లో వాళ్లకు కానీ బయటి వాళ్ళకు కానీ ప్రయోజనం లేదు. అడుగడుగునా బిజినెస్. ఈ పని చేస్తే ఏం లాభం వస్తుంది? ఇందులో డబ్బు ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఉంటాయా? భార్యాభర్తల అనుబంధాలలో, పిల్లలను కనడంలో, పెంచడంలో, ప్రతి దాంట్లో లాభ నష్టాల బేరేజ్ వేసుకోవడం ఎక్కువైపోయింది. డబ్బును మనిషే కనిపెట్టాడు. తాను కనిపెట్టిన డబ్బు చేతిలో తానే కీలుబొమ్మగా మారాడు. డబ్బు జీవనానికి అవసరమే కానీ డబ్బే జీవనం కాదు కదా. జీవితం ఎంత యాంత్రికం, ఎంత ఫాస్ట్ అయిపోయిందంటే ప్రతి వాడికి తనకు దొరికే ప్రతి వస్తువు పెర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాడు. ప్రతిదీ యూజ్ అండ్ త్రో. ఆఖరికి అది తనతో ఉన్న మనుషులకు కూడా వర్తింపచేస్తున్నాడు. తల్లిదండ్రులు శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకే, వాళ్ళు తనకు ఉపయోగపడ్డంత వరకే. ఆ తర్వాత వాళ్ళు వృద్ధాశ్రమానికి. పిల్లల విషయంలో కూడా లాభసాటి ఏది? వాళ్ళు ఏం చదువుకుంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు? మగపిల్లవాడైతే లాభం, ఆడపిల్లైతే నష్టం. చెప్పుకోదగ్గ సంస్కృతి ఉన్నా మనం మన సంస్కృతి సాంప్రదాయాలను మానుకొని పాశ్చాత్యుల కన్నా అన్యాయంగా తయారవుతున్నాం. ఇదంతా అందరి ఇళ్లల్లో ఉండకపోవచ్చు, కొన్ని ఇళ్లల్లో ఉండవచ్చు. వినీలకు దొరికే నిరాదరణ నేను సహించలేకపోయాను. అందుకే నేను వాడితో ఆ ఇల్లు వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. నా కూతురికి కూడా నా అవసరం అక్కర్లేకపోయింది. వినీల్ నేను ఒకరికొకరు తోడుగా ఈ బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాం. మీది నాది ఇంచుమించుగా ఒకటే చరిత్ర. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మీ కథలో, డబ్బులో పుట్టి పెరిగిన నా కథలో ఏ మార్పు లేదు. ఇద్దరం స్త్రీలం, ఇద్దరం అమ్మలం, సింగిల్ పేరెంట్గా జీవన పోరాటం. ఇదే మనిద్దరి మధ్య ఉన్న సాపత్యం. అందుకే మనమిద్దరం ఒకటైతే ఈ పోరాటాన్ని విజయవంతం చేయవచ్చు. నాకు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆస్తి కొంత ఉంది. నాకున్న నగలు కూడా నాతో తెచ్చుకున్నాను. బహుశా ఆడవాళ్లకు నగలు ఇందుకే పెడతారేమో. నా నగలు అమ్మడంతో వచ్చే డబ్బు నేను చదువుకున్నాను కాబట్టి మా ఇద్దరి జీవనోపాధికి సంపాదించుకోగలనన్న ధీమా ఉంది. అందుకని నా పేర పుట్టింటి వారిచ్చిన ఆస్తి స్కూలుకు ఉపయోగపడాలని నా కోరిక అంటూ ముగించింది సుధామయ్యి. స్కూల్ నిర్మాణం పూర్తయింది. ఆర్భాటాలు ఏమీ లేకుండా కొత్త బిల్డింగ్లో స్కూల్ మొదలైంది. సుధామయ్య ద్వారా అందిన డబ్బు స్కూలు పేర ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ మాత్రమే స్కూల్ నిమిత్తం ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నారు. తనకు తెలిసిన మిత్రుల ద్వారా స్కూల్ కోసం స్పెషల్ కంప్యూటర్లు తెప్పించాడు అభినవ్. స్కూల్ పిల్లలు తయారు చేసే ర్యాపింగ్ పేపర్, ఎన్వలప్స్, గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ ప్రోత్సాహం ఇనుమడింప చేయడానికి కాంపిటీషన్ కండక్ట్ చేయడం లాంటివి కూడా చేస్తున్నారు. ఒక పాప తన నోటితో పెయింటింగ్ చేయడం మొదలుపెట్టింది. కొద్ది రోజుల్లో ఆమె అద్భుతమైన చిత్రాలు గీయడం మొదలుపెట్టింది. ఇంటెలిజెన్స్ పనిచేస్తున్న పిల్లలను మామూలు రెగ్యులర్ స్కూల్స్లో ఉన్న సిలబస్ ఫాలో అవుతూ వాళ్ళను ఓపెన్ స్కూల్ నుంచి పరీక్షలు రాసి ఆ తర్వాత డిగ్రీ కూడా చేయించడానికి వీలుగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. డాక్టర్ల సహాయంతో మందుల మూలంగా, ట్రీట్మెంట్ మూలంగా వాళ్ళ మొబిలిటీని పెంచి వాళ్ళ మజిల్ బలం పెరిగేందుకు ఉన్న అవకాశాలు వాడుకుంటూ వాళ్ళను నిస్సహాయ స్థితి నుంచి బయటకు తీసుకువచ్చి వాళ్ళ అభిరుచికి తగ్గట్లుగా ఏదో ఒక పని నేర్పడం స్కూల్ ముఖ్యోద్దేశం. ఇలాంటి పిల్లలున్న వర్కింగ్ పేరెంట్స్కు ఈ స్కూల్ ఒక కల్పవృక్షంగా మారింది. స్ఫూర్తి కూడా తన చదువు, సంగీతం విషయంలో మంచి ప్రోగ్రెస్ చూపిస్తుంది. అభినవ్ సలహా మేరకు స్ఫూర్తిని 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయించడానికి నిర్ణయించుకుంది. నానమ్మతో మాట్లాడిస్తానన్నావు కదా అమ్మా, ఎప్పుడు మాట్లాడిస్తావు అని అడిగింది స్ఫూర్తి ఒకరోజు. పని హడావుడిలో పడి ఆ విషయం మర్చిపోయింది. స్ఫూర్తి ఇంకా గుర్తించుకుంటుందని అనుకోలేదు.
అలాగేనమ్మా, తప్పకుండా మాట్లాడిస్తాను అంది. వికాస్ బ్యాంకుకు ఫోన్ చేసి చెప్పింది స్ఫూర్తి వాళ్ళ నానమ్మతో మాట్లాడాలనుకుంటుందని. పోనీ ఇంటికి తీసుకురా అరవింద. అంత అవసరం లేదండి, జస్ట్ ఒక్కసారి మాట్లాడితే చాలు అంది. ఇంటికి డయల్ చేసింది. త్రిపుర ఫోన్ ఎత్తింది. నేను అరవిందను మాట్లాడుతున్నాను, అత్తగారు ఉన్నారా? స్ఫూర్తి మాట్లాడుతుంది అని చెప్పింది. లైన్లో ఉండండి, ఆవిడ్ని పిలుచుకు వస్తాను అంది. అత్తగారి దగ్గరికి వెళ్ళి మీ మనవరాలు మీతో మాట్లాడుతుందట. మనవరాలు ఎవరమ్మా? అరవింద కూతురు. నాతో మాట్లాడతానందా అంటూ ఫోన్ దగ్గరికి వచ్చింది. ఫోన్ ఎత్తగానే అరవింద బాగున్నారా, మీ మనవరాలు మీతో మాట్లాడుతుందట అంటూ ఫోను స్ఫూర్తి చేతికిచ్చింది. బాగున్నారా నానమ్మ? ఆ రోజు మీరు ఏడ్చారు కదా, నాకు కూడా ఏడుపు వచ్చింది అంది స్ఫూర్తి. నిర్మలకు కడుపులోంచి దుఃఖం తన్నుకు వచ్చింది. ఏనాడు మనవరాలుగా, అసలు మనిషిగా తాను చూడకపోయినా ఏ మమతానుబంధంతో అంత చిన్నపిల్ల ఇంత ప్రేమగా మాట్లాడుతుంది. ఏడవకు నానమ్మ, తాతగారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు కదా, అక్కడ ఇక్కడికన్నా బాగుంటుందని, అందుకే ఎవ్వరూ తిరిగి రారని అమ్మ చెప్పింది. ఏదో ఒకరోజు మనందరం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం కదా అంది. అంత చిన్నపిల్ల తనను ఓదారుస్తుంటే ఏం మాట్లాడాలి? దుఃఖం వస్తుంది కానీ నోటి వెంబటి ఒక మాట కూడా రావడం లేదు. నానమ్మ మాట్లాడడం లేదమ్మా అంది. ఫోన్ తను తీసుకొని ఒక్కసారి మాట్లాడండి అత్తయ్య, మీతో మాట్లాడాలని ఉబలాట పడుతుంది. ఒక్క చిన్న మాట దాని తృప్తి కోసం, ఇంకెప్పుడు ఫోన్ చెయ్యను అంది. ఆవిడ ఏడుపు ఆపుకొని లేదు లేదు, దానితో మాట్లాడతాను, దానికి ఫోన్ ఇవ్వు. స్ఫూర్తి హలో అనగానే బంగారు, నాతో మాట్లాడాలనుకున్నావా? నీకు ఇన్ని మాటలు ఎవరు నేర్పారురా తల్లి? నానమ్మ అంటే నీకు అంత ఇష్టమా అంది. అవును, నాకు చాలా ఇష్టం. మీరు నాన్నకి అమ్మట కదా, నాకు మా అమ్మ అంటే ఇష్టం, అమ్మమ్మ అంటే ఇష్టం. అలాగే మీరు కూడా. నాకు ఇన్నాళ్ళు నానమ్మ ఉన్నట్లు తెలీదు, ఇప్పుడే తెలిసింది. ముందుగా తెలిస్తే తాతగారితో కూడా మాట్లాడి ఉండేదాన్ని. నన్ను చూడ్డానికి మళ్ళీ వస్తావా అంది. ఈసారి మీరు రండి నానమ్మ. ఇదివరకు తల్లి చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని ఒకసారి అరవింద చెప్పింది, ఎవరైనా మనల్ని వాళ్ళ ఇంటికి రమ్మని పిలిస్తే మనం కూడా వాళ్ళను మన ఇంటికి పిలవాలి అని. అదే చేసింది స్ఫూర్తి. నిర్మలకు ఇన్నాళ్ళు దాచుకున్న ప్రేమ కట్టలు తెంచుకుంది. అవకరం ఉన్న పిల్ల అని తాము ఎంత నిర్లక్ష్యం చేశారు. కానీ ఆ పిల్లలో ఉన్న ప్రేమాభిమానాలు, సంస్కారం అన్నీ ఉన్న ఏ పిల్లకు దీటుపోనట్లుగా ఉన్నాయి. తప్పకుండా వస్తానమ్మా, మీ నాన్నను తీసుకురమ్మంటాను అంది. అమ్మా, నానమ్మ మన ఇంటికి వస్తారంట, నాన్నను కూడా తీసుకొని వస్తారంట. స్ఫూర్తి, నా మాట వినమ్మా, వాళ్ళు మనల్ని వద్దనుకున్నారు. ఎవరైనా వాళ్లకు ఇష్టం లేని పనులు ఎలా చేస్తారు చెప్పు? వాళ్ళకి ఇష్టం ఉంటే వస్తారు, వాళ్ళను మనం బలవంతం పెట్టకూడదు, సరేనా అంది అరవింద. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను అంది. కంప్యూటర్ ఆపరేషన్ చాలా బాగా నేర్చుకుంది. ఈ మధ్య చిన్న ల్యాప్టాప్ కొనిచ్చింది అరవింద. గూగుల్ చేసి తనకు కావలసినవన్నీ నేర్చుకోవడం చేస్తుంది. ఏ ఇన్ఫర్మేషన్ కావలసి వచ్చినా గూగుల్ ద్వారా నేర్చుకోవచ్చని అభినవ్ అంకుల్ చెప్పారు. అలాగే జమక్ గిమీలే గురించి చదివింది. ఈమె 1980లో నేపాల్లో పుట్టింది. అక్షరాలు చేతులు పనిచెయ్యక ఎడమకాలతో రాసేది. అలా అక్షరాలు నేర్చుకొని తన జీవిత చరిత్రను పుస్తకంగా రాసింది. ఆమె రాసిన జీవన్ కాందాకే పూలే అన్న పుస్తకానికి సాహిత్యంలో అత్యున్నత పురస్కారం మదన్ పురస్కార్ లభించింది. ఆమె గురించి చదివాక స్ఫూర్తిలో ఆత్మస్థైర్యం ఇంకా పెరిగింది. తనకు చేతులు పనిచేస్తున్నాయి, అమ్మ చెప్పింది. ఇంకా కొన్ని మందులు వాడి ఆపరేషన్ చేస్తే తాను వాకర్ సహాయంతో నడవగలుగుతానని. తన కూడా బాగా చదువుకొని అమ్మకు పేరు తేవాలి. తనకు కూడా కవితలు రాయడం చాలా ఇష్టం. ఇంతకు ముందు రాసిన కవిత అందరూ ఇష్టపడ్డారు. ఇంకా కవితలు రాయాలి. ఒక్కొక్కరి చరిత్ర చదువుతూ ఉంటే మనకు తెలియకుండానే ఒక విధమైన ఉత్సాహం, కొత్త మొక్క మొలవడానికి నాందిగా బీజం పడడం జరుగుతుంది. దానికి ఉదాహరణ స్ఫూర్తికి కలిగిన ఈ ఆలోచన. ఎంత ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తున్నామని మనకు మనం నచ్చ చెప్పుకున్నా చెయ్యడానికి వచ్చేసరికి అది అంత సులువైన పని కాదు. సెరెబ్రల్ పాల్సీతో బాధపడే ఒకరిని పెంచడమే కష్టమైన పని. అలాంటిది ఆ ప్రాబ్లంతో ఉన్న చాలామంది పిల్లలను ఒక దగ్గర చేర్చి వారికి కావలసిన అవసరాలు తీర్చడం, వాళ్లకు అర్థమయ్యే రీతిలో చదువు చెప్పడం, ఇవన్నీ చాలా శ్రమతో కూడుకున్న పనులు.
కొంతమంది పిల్లలకు తలలోనూ మెడలోని నరాలు పనిచేయక తల అస్తమానం ఆడిస్తూ ఉంటారు. ఇది పార్కిన్సన్తో బాధపడే వారిలో కూడా ఉంటుంది. రోజు రోగుల మధ్య గడిపే వారికి ఎంత ఆత్మస్థైర్యం కావాలో ఈ పిల్లల మధ్య పనిచేసే వారికి కూడా అలాంటి ఆత్మస్థైర్యం కావలసి ఉంటుంది. కొంతమంది పిల్లలకు ట్రైమర్స్ వస్తూ ఉంటాయి. దాని తీవ్రతను బట్టి ఒక్కొక్కసారి వీల్చైర్ నుంచి పడిపోవడం, యాక్సిడెంట్కి గురి కావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎంతో జాగరూకతతో వ్యవహరించాలి. సైన్స్ ఎంతో రీసెర్చ్ చేసినా మనిషికి రోగాలు రాక మానడం లేదు. రోజు రోజుకు కొత్త రోగాలు తలెత్తుతున్నాయి. ఒక రోగానికి మందు కనిపెట్టాం అని శాస్త్రజ్ఞులు సంతోషపడే సమయానికి మరొక కొత్త రోగం పురుడు పోసుకుంటుంది. శాస్త్ర పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ మనిషి సమస్యలు పెరుగుతున్నాయి. మనిషి మేధస్సు ఎంత పెరుగుతుందో మానవత్వంలో అంత దిగజారుతున్నాడు. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్టు తను కనిపెట్టిన ఉపకరణాలు తనకే ముప్పు తెచ్చేవిగా మారుతున్నాయి. ఎంత విజ్ఞానం విస్తరించినా, రీసెర్చ్ జరిగినా ఈ సెరిబ్రల్ పాలసీ నుంచి మానవుడు పూర్తి విముక్తిని పొందలేడు. ఎంత పురోగమించినా వీళ్లను తమతో సమానంగా భావించే స్థాయికి ఎదగలేదు. మన పక్కన అలాంటి వ్యక్తి నుంచుంటే అయ్యో పాపం అని జాలి చూపిస్తున్నట్లు నటిస్తూ అసహించుకుంటాం. ఈ వ్యాధికి క్యూర్ లేదు, కానీ తల్లి గర్భంలో ఉండగా ఇలాంటి ప్రాబ్లం ఉందని తెలిస్తే దాన్ని నిరోధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిర్మల, వికాస్ ఒకరోజు అరవిందన్ చూడ్డానికి వచ్చారు. ఉన్నట్టుండి అత్తగారికి తమ మీద ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందో అర్థం కాలేదు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం వికాస్ కూడా రావడం. స్ఫూర్తి చాలా సంతోషించింది. నిర్మల లోపలికి రాగానే ఆమె పక్కకు తన వీల్చైర్ జరుపుకుంది. ఇన్ని రోజుల తర్వాత తనకు నానమ్మ ఉందన్న ఆనందం ఆమెను నిలువనీయడం లేదు. చిన్నపిల్లలు ఏది వచ్చినా పట్టలేరు. వాళ్ళు ఆనందం, బాధను కూడా ఒకలాగే తొందరగా దాచుకోకుండా ప్రకటిస్తారు. నిర్మల నిజంగా మనస్ఫూర్తిగానే మనవరాల్ని చూడ్డానికి వచ్చింది. ఆ రోజు ఫోన్లో మాట్లాడిన మాటలకు ఆమె కరిగి నీరయింది. భర్త పోయాక మరీ ఒంటరిదయ్యింది. మాట్లాడే వాళ్లే కరువయ్యారు. వికాస్కు తీరుబడి ఉండదు. అదీ కాక ఇదివరలోలాగా అన్నీ తనతో పంచుకోవడం మానేశాడు. అరవింద ఉన్నప్పుడు భార్య కన్నా తల్లే తనకు ఇంపార్టెంట్ అన్నట్లు ప్రవర్తించేవాడు. అప్పుడు ఆవిడకు పట్టపగ్గాలు లేవు. త్రిపుర వచ్చాక దానికి రివర్స్ అయ్యింది. దాంతో ఆమె అహం దెబ్బతిన్నా తను చెయ్యగలిగింది ఏమీ లేక నోరు మూసుకుంది. భర్త ఉన్నన్నాళ్ళు ఆవిడ గోడు వినే ఒక ప్రాణి ఉండేది. ఇప్పుడు అది కరువయ్యింది. అందుకే మనవరాలి ఆప్యాయతకు కరిగిపోయింది. ఆమెను చూడాలని పట్టుబట్టింది. వికాసుకు కూడా అతని మనసులో ఉండే సంశయాలు తీర్చుకోవాలని అనుకున్నాడు. రాక రాక వచ్చిన అత్తగారికి మొగుడికి ఏం మర్యాదలు చెయ్యాలో అర్థం కాలేదు. లోపలికి వెళ్ళి జ్యోతితో తినడానికి ఏమైనా చెయ్యమని చెప్పి వచ్చింది. నానమ్మ, మనవరాలు కబుర్లోకి దిగిపోయారు. కొద్దిసేపట్లో వాళ్ళిద్దరూ తమ పక్కన మనుషులు ఉన్నారన్న విషయాన్ని కూడా విస్మరించారు. ఏం చెయ్యాలో, ఏం మాట్లాడాలో తోచక ఇద్దరూ దిక్కులు చూస్తున్నారు. కాసేపు పేపర్ తిరగేశాడు వికాస్. తల్లి, కూతురు మాట్లాడుకుంటుంటే వినడానికి ప్రయత్నించాడు. చివరికి ఆ నిశ్శబ్దాన్ని అరవింద ఛేదించింది. బాగున్నారా? ఇదివరకటి కన్నా బాగా చిక్కారు. బ్యాంకులో పని ఎక్కువగా ఉందా? అదేం లేదు. వయసు మీద పడుతుంది కదా, రూపంలో మార్పులు రావడం సహజం. నువ్వు మాత్రం ఏం మారలేదు. 10 ఏళ్ల కూతురు తల్లిలా లేవు. నన్ను పొగిడినా మీకేం లాభం లేదులేండి. పాత విషయం గుర్తుకు వచ్చి కావాలనే చురక వేసిందనుకొని అరవింద ముఖంలోకి చూశాడు. ఆమె ముఖంలో ఏ భావమూ వ్యక్తమవటం లేదు. నిన్ను పొగడాలని కాదు, నిజంగానే అంటున్నాను. త్రిపుర వయసు మళ్ళిన దానిలా తయారైంది. నీకన్నా 2 ఏళ్ళు చిన్నది కూడాను అన్నాడు. ఒంటి తత్వాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుందిలేండి. టీవీలో మీ గురించి కవరేజ్ ఇచ్చారట కదా, అది చూడలేకపోయాను. పేపర్లో మీ ఫోటో చూశాను. స్ఫూర్తి నువ్వు కాక నీ పక్కనున్నది ఎవరు? ఇదివరకు కాలేజీలో నా కో-లెక్చరర్. నేను స్కూల్ స్థాపిస్తానని చెప్పేసరికి తను కూడా ఉద్యోగం రిజైన్ చేసి నాతో పాటు జాయిన్ అయ్యాడు. జాయిన్ అంటే బయట మాత్రమేనా లేక ఇంట్లో కూడానా?
అరవిందకు చాలా రోజుల తర్వాత కోపం వచ్చింది. కూతురు ముందు బయటపడదలుచుకోలేదు. ఏమిటి మనిషి, ఇది కనుక్కునేందుకే వచ్చాడా? ఒక ఆడది మగవాడి మధ్య స్నేహం ఉండకూడదా? ఇన్నాళ్ళైనా ఇంకా ఇతని సంకుచిత మనస్తత్వం మారలేదు అనుకొని అతనికి పెళ్ళయింది. భార్య కూడా ఉంది. భార్య అంటే ప్రేమాభిమానాలు ఎలా ఉండాలో, మంచి భర్త యొక్క గుణగణాలు ఎలా ఉండాలో ప్రతి మగవాడు అతన్ని చూసి నేర్చుకోవాలి అంది. ఏం అంత గొప్పవాడా? అలాంటప్పుడు నీతో ఎందుకు చేతులు కలపడం? భార్యతోనే కలపవచ్చు కదా. ప్లీజ్ వికాస్, నీలో మార్పు వచ్చిందనుకున్నాను. నీలో ఏం మార్పు రాలేదు. నీలో ఉన్న శాడిస్ట్కు నన్ను చూసి ఈర్ష్య కలుగుతుంది. నిన్ను కాదని వచ్చిన నేను సర్వనాశనం అయిపోతాననో లేక అవ్వాలనో నీ కోరిక అయి ఉంటుంది. కానీ నీ కోరిక తీరకపోవడంతో ఉక్రోషం పట్టలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. అభినవ్లా మారడానికి నీకు ఈ జన్మ కాదు కదా, ఇంకొన్ని జన్మలు ఎత్తినా సాధ్యం కాదు. నీలాగా అక్కరకు రాని భార్యను కూతుర్ని తరిమేసే బుద్ధి లేదు. అతనికి యాక్సిడెంట్లో కూతురు పోయి భార్య మతిస్థిమితం కోల్పోతే భార్యను అపురూపంగా చంటి పిల్లలా చూసుకుంటున్నాడు. నీకు అతనికి సంస్కారంలో నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నేను గెటౌట్ అనకమునిపే వెళ్ళిపో, ఆవేశంతో అంది అరవింద. ఎంత మెల్లిగా మాట్లాడినా కొన్ని మాటలు నిర్మల చెవిన పడ్డాయి. పూర్తిగా వినపడకపోయినా ఇద్దరి మధ్య ఏదో ఘర్షణ జరిగిందని అర్థమైంది. స్ఫూర్తికి ఏమీ అర్థం కాలేదు. ఒక్క నిమిషానికి అమ్మకు ఎందుకు కోపం వచ్చిందని అనుకుంది. సౌమ్యంగా అత్తగారి వైపు తిరిగి, స్ఫూర్తిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అత్తయ్య, మీరింక బయలుదేరండి అంది అరవింద. నిర్మలేం అమాయకురాలు కాదు. ఆమె మాటల్లోని హెచ్చరికను గుర్తించింది. వికాస్ ముఖం నల్లగా మాడిపోయింది. తనను అవమానిస్తుందా? ఇంతకింతకు అనుభవిస్తుంది. ఏం చూసుకొని అంత పొగరు అనుకున్నాడు వికాస్. తనకు దొరకని సుఖం, స్వర్గం అరవింద అనుభవిస్తుందేమో అన్న దుగ్ధ. నిర్మల దారిలో కొడుకును అడిగింది, ఏం జరిగిందిరా అని. ఏం జరగలేదు, దానికి పొగరు. ఆ పొగరు ఇంకా తగ్గలేదు అన్నాడు. వీడేమన్నాడో చెప్పకుండా ఆ పిల్లకు పొగరంటాడేమిటి? ఆ పిల్లలో ఆనాడు కూడా పొగరలేదు. తమ కళ్ళకు అలా కనిపించింది. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా అన్నట్లు అని అనుకోవడం తప్ప ఇంకా ఆమె ఏమీ రెట్టించలేదు. ఆవిడకు మనవరాలి మాటలతో కడుపు నిండిపోయింది. త్రిపుర కానీ పిల్లలు కానీ ఆవిడతో మాట్లాడరు. ఆ ఒంటరితనం నుంచి కాస్త సేద తీరినట్లుగా అనిపించింది. ఇది చాలు ఈ జీవితానికి అని. తల్లికి హార్ట్అటాక్ వచ్చిందని తండ్రి ఫోన్ చేస్తే వెళ్ళింది. తల్లి చాలా నీరసంగా కనిపిస్తుంది. ఏమ్మా, నన్ను పిలవలేకపోయారా అని అడిగింది. నీ పనులతోనే నీకు తీరుబడి లేదు. నువ్వు ఫోన్ చేసి ఎన్నాళ్ళైంది? ఫోన్లో మాట్లాడడానికే టైం లేదు. అలాంటిది నాకు వచ్చి సేవ చేస్తావా అంది. నిజమే, తను తన పనులతో బిజీగా ఉంటుంది. అమ్మతో ఫోన్లో మాట్లాడి చాలా రోజులైంది. ప్రతిరోజు అనుకోవడం, మళ్ళీ పనిలో పడి మర్చిపోవడం ఇలాగే జరుగుతుంది. అమ్మను ఎవరు చూసుకుంటున్నారు నాన్నగారు? ఎవరినైనా మనిషిని పెట్టారా? ఎందుకమ్మా, నేనున్నాను కదా. నాకు వంట చేత కాదు, అందుకని వంటకు ఒక మనిషిని పెట్టాను. పని మనిషి ఉంది. బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తాం. ఇంకా వేరే పనేముంది అన్నాడు ప్రభాకర్. తను వచ్చి ఎలాగూ చెయ్యలేదు. అలాంటి దానికి అడిగి ప్రయోజనం ఏమిటి? అరవిందకు ఈ మధ్య కొత్తగా భయం పట్టుకుంది. తన తర్వాత స్ఫూర్తిని ఎవరు చూస్తారు? భర్త తనతో ఉంటే అతను చూస్తాడన్న ధీమా ఉండేది. అందరి ఆడపిల్లల్లా ఊహించుకునే అవకాశం ఎలాగూ లేదు. చదువు చెప్పించి తగిన వాడిని చూసి పెళ్లి చేసి అత్తవారింటికి పంపితే ఆ భర్త నీడలో పిల్లా పాపలతో కలకల్లాడుతూ హాయిగా ఉండే అవకాశం దానికి ఎలాగూ లేదు. అసలు ఇలాంటి పిల్లలు ఎన్నాళ్ళు బ్రతుకుతారు? వీళ్ళ లైఫ్ స్పాన్ గురించి తను ఎక్కడా చదవలేదు. తను పోయాక స్ఫూర్తిని ఎవరు చూస్తారు? జవాబు దొరకని ప్రశ్నలు. ఉండబట్టలేక ఒకసారి అభినవ్ను అడిగింది. దీనికి సమాధానం నా దగ్గర లేదు అరవింద. ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. నా తర్వాత ఈ ప్రపంచం ఏమవుతుంది? నేను లేకపోతే నా మీద ఆధారపడ్డ వాళ్ళ గతేమిటి అని ప్రతి జీవి ఆలోచిస్తుంది. మనసు ఉన్నంత వరకు ఆలోచన ఉంటుంది, కానీ ఆలోచనకు అంతు లేదు. దానికి అంతు అంటే ముగింపు మనమే పెట్టాలి. సృష్టిలోని ప్రతిదీ నశించాలి, అది నిశ్చయం. ఏది ఎప్పుడు జరగాలో అది జరిగి తీరుతుంది. మన చేతుల్లో ఏదీ లేదు. మన చేతుల్లో లేని దాని గురించి మనం ఆలోచించి ప్రయోజనం ఏముంది?
దానికి నా జీవితమే ఉదాహరణ. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. జరిగిన దాన్ని నేను మార్చలేకపోయాను, మార్చలేను కూడా. రేపు ఏం జరుగుతుందో అని బాధపడి ఈ రోజును పాడు చేసుకోవడం ఉత్తమ లక్షణం కాదు. కాబట్టి నేను చెప్పేదేమిటంటే మన కర్తవ్యం మనం చేసుకుపోవడమే. గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు నీ కర్మ నువ్వు చెయ్యి, ఫలితాన్ని నాకు వదిలిపెట్టు అని చెప్పాడు. ప్రస్తుతం మీ ఆలోచన మీ తర్వాత ఏం జరుగుతుంది అన్నదానికన్నా వర్తమానంలో మనం ఏం చెయ్యగలం, ఏం చెయ్యాలి అని ఆలోచించండి. మనకున్న రీసోర్సెస్తో స్కూల్లో ఉన్న పిల్లలను ఎంత ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం, స్ఫూర్తిని ముందు ఎలా తీర్చిదిద్దాలి, దానికి మనం వేసే ప్రణాళిక ఏమిటి, ఇవన్నీ ఆలోచించండి. నా సలహా నచ్చిందా లేక బోర్ కొట్టిందా? అభినవ్ అంత నచ్చ చెప్పినా తన తర్వాత ఏమవుతుందన్న ఫీలింగ్ మనసులోంచి తీసివేయలేకపోతుంది. ఎందుకు తన మనసు ఇంత బేలగా మారుతుంది? ఇప్పటిదాకా ఉన్న ఆత్మస్థైర్యం ఎందుకు పారిపోతుందో తెలియడం లేదు. తను బేలగా మారకూడదు. తన స్ఫూర్తికి ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఆమెను బాగా చదివించాలి. ఎవరి మీద అది ఆధారపడకుండా తన బతుకు తను బతికేటట్లు చెయ్యగలిగితే తల్లిగా తన కర్తవ్యం నెరవేరినట్లే. అంతేకాని తాను చెయ్యలేనన్న భావన మనసులోనికి రానివ్వకూడదు. అంగవైకల్యం అన్నది మనిషిలో లేదు. ఏ పని నేను చెయ్యలేను, నాకు చేత కాదు అనుకుంటాడో అతనికే నిజమైన అంగవైకల్యం ఉన్నట్లు. ఇంటికెళ్ళిన అరవిందకు సన్నగా మంద్రస్థాయిలో స్ఫూర్తిపాట వినబడుతుంది. అన్నమయ్య కీర్తన చాలా ఆర్ద్రంగా పాడుతుంది. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలవవే మనసా. దేవుడు ఎంత చక్కని గొంతిచ్చాడు. నిజంగా ఇది దైవదత్తమని అనుకోవాలి. ఎందుకంటే తమ ఇరువైపులా కూడా తనకు తెలిసి పాటలు పాడేవాళ్ళు ఎవ్వరూ లేరు. సంగీతానికి రాళ్ళు కరిగించే శక్తి ఉందని ఊరికే అన్నారా? సంగీతం మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా భగవంతుడికి కూడా ఆహ్లాదాన్ని కలిగించి తన దగ్గరకు చేర్చుకుంటుంది. అందుకే త్యాగయ్య, దీక్షిత్, పురందరదాసు, అన్నమయ్య తమ భక్తిభావాన్ని తమ సంగీతంలో రంగరించి భగవంతుడికి ప్రీతిపాత్రులయ్యారు. స్ఫూర్తి కూడా సంగీతంలో తనను తాను మర్చిపోతుంది. మీరా భజనలు పాడినప్పుడు ఆమె మొహంలో మీరాను దర్శించవచ్చు. తదాత్మయంతో పాడేదే నిజమైన సంగీతం. భక్తి సంగీతానికి భావం ప్రధానం. రాగం తాళం ఉన్నా కూడా భావం లేకపోతే ఉప్పులేని పప్పులాగా అనిపిస్తుంది. స్ఫూర్తి కారు ఆశ్రిత ముందు ఆగింది. కారు దిగి వాకర్ సహాయంతో స్కూల్ ఆవరణలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు స్కూలు బాధ్యత అంతా స్ఫూర్తి తానే చూసుకుంటుంది. అభినవ్, అరవింద రోజూ రావడం తగ్గించారు. నగరంలో ఆశ్రితకు చాలా మంచి పేరు వచ్చింది. సెరెబ్రల్ పాలసీతో బాధపడ్డ ఒక పిల్ల అందులో ఉండే అవరోధాలన్నీ దాటుకుంటూ ఇప్పుడు ఈ స్థితికి చేరుకుందంటే ప్రశంసనీయం. మిగిలిన దేశాల్లో ఈ ప్రాబ్లం మీద ఏ విధమైన రీసెర్చ్ జరుగుతుంది, వాళ్ళు వైద్యంలో ఏం ప్రగతి సాధించారు, ఇవన్నీ లేటెస్ట్ న్యూస్ సేకరించడం, దానికి తగ్గ చర్యలు తీసుకొని తను స్కూలుకి చేయగలిగిన మార్పులు చేర్పులు అన్నీ చేస్తుంది. స్కూలు బాగా నడవడానికి వీలుగా తన మనసెరిగి నడుచుకునే స్టాఫ్ను నియమించుకుంది. రకరకాల పరికరాలు, పిల్లలకు ఉపయోగపడే బొమ్మలు, వాళ్ళ స్కిల్స్ పెంచుకునేందుకు దోహదపడే గ్యాడ్జెట్స్ అన్నీ అప్ టు డేట్. కవితలున్న కథా సంపుటాలు 2 నవలలు, నాటికలు అన్నీ రాసింది. స్కూల్లో ఉన్న స్టూడెంట్స్కు ఇన్స్పిరేషన్ కలిగించడానికి సెరెబ్రల్ పాలసీతో ఉన్నవాళ్ళు ఏ రంగాల్లో విజయం సాధించారో, వాళ్ళు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో అన్నీ తెలిసే పుస్తకాలను తెప్పించి భద్రపరిచింది. వారంలో ఒక్కసారైనా స్కూల్లో పిల్లలు చదవగలిగిన వాళ్ళు వాళ్ళే చదివేటట్లుగా, చదవలేని వాళ్లకు చదివి వినిపించేటట్లుగా ప్లాన్ చేసింది. ఏ చరిత్రలు చదివి తాను ప్రోత్సాహం పొంది ముందడుగు వేసిందో తనలాగే అందరూ చెయ్యాలన్నదే ఆమె ఆకాంక్ష. 2 పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసింది. 2 సార్లు యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సంపాదించింది. ఇంకా సంగీతంలో కూడా నిష్ణాతురాలయ్యింది. దేశ విదేశాల్లో కూడా కచేరీలు చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఆమె పాడని టీవీ ఛానల్ లేదు. ఎక్కడ చూసినా ఆమె పేరే. స్ఫూర్తి లాంటి వాళ్ళు డ్రైవ్ చేయడానికి వీలుగా హ్యాండ్ బ్రేక్తో ఉన్న కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఆమె ఎవరి మీద ఆధారపడలేదు. తన పనులు తానే చేసుకుంటుంది. కారు డ్రైవ్ చేస్తుంది. స్కూల్ తానే నడుపుతుంది.
అరవింద గర్వించదగ్గ పిల్లగా మారింది. ప్రతి తల్లిదండ్రులు స్ఫూర్తిని చూసి నేర్చుకోండ్రా అనే స్థాయికి ఎదిగింది. అమ్మా అమ్మా అన్న స్ఫూర్తి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది అరవింద. ఎంతసేపు తన కన్నది కళ నిజం కాదా? ఎంత అందమైన కళ! ఆ కళ నిజమైతే తనంత అదృష్టవంతురాలు ఈ జగత్తులో లేదు. అభినవ్ వచ్చాడు. అందుకే స్ఫూర్తి లేపింది. ఏమిటి నిద్రపోతున్నారా ఈవేళప్పుడా అన్నాడు అభినవ్. అవును నిద్రపోతున్నాను. మీరు వచ్చారని స్ఫూర్తి లేపింది. నిద్రలో అందమైన కళ. నిద్రలో మీరు కలలు కూడా కంటారా? కలలు కనడం తప్పు కాదు కదా. అందరికీ కలలు కనే హక్కు ఉంది. అవును అందరికీ కలలు కనే హక్కు ఉంది. కానీ మన కలలు పగటి కలలు కానంత వరకు పర్వాలేదు అన్నాడు అభినవ్. అప్పుడు వివరంగా తన కన్న కళ చెప్పింది. మీ కళ నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ కళలో మరీ అసహజత్వం లేదు. స్ఫూర్తిలో మీరు కళలో చూపిన ప్రతిభ ఉంది కాబట్టి మీ కళ నిజం కావడానికి ఆస్కారం ఉంది. అది జరుగుతుందా జరగదా అని ఆలోచించే కన్నా జరుగుతుందని భావించడం తప్పులేదు. ఉమీద్ పే దునియా ఖాయం హై అన్నట్లు ఆశ నమ్మకం అన్నదానిపై ప్రపంచం ఆధారపడి ఉందని అర్థం. ఆశ అన్నది లేకపోతే మానవ మనుగడే లేదనుకోవచ్చు. కాబట్టి మీ బంగారు కళ నిజం కావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. అనురాధ గారు మొదటి నవలే అయినా బాగా రాశారు కదండి. అరవింద లాంటి తల్లులు ఎందరో ఉన్నారు. అంతా బాగున్న పిల్లలను కష్టపడి పెంచాం అని అంటుంటాం. కానీ నిజమైన కష్టం మాతృత్వం ఇలాంటి పిల్లలను పెంచి వారిలో ఉండే నైపుణ్యాలను అభివృద్ధి చేసి గొప్పవారుగా తీర్చిదిద్దిన ఎంతోమంది తల్లులకు ధన్యవాదాలు. మరొక మంచి నవలలతో కథలతో మీ ముందుకు వస్తాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.